మా ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చినటువంటి ప్రిన్స్ గారు మా స్నేహితులకి సమయం ఇస్తున్నాను. ఆయన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని థ్యాంక్ యూ ఆల్ సార్. థ్యాంక్స్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు మీ అందరికీ. దేవుడు తన మహాకృప వల్ల దేవుడు డేవిడ్ పాస్టర్ గారిని, వారి బావగారైన గాలి సుబ్బరాజు గారిని మా దేశానికి తీసుకొచ్చి మా ఇంటిలో మాతో కలిపి ఈ యొక్క స్నేహాన్ని దేవుని కృపలో, దేవుని రక్షణ బంధంలో, దేవుని విశ్వాసంలో, మన నిరీక్షణలో ఆయన ఈ విధంగా కలపడం, ఆ రక్షణ బంధంలో, ఆ సహోదర ప్రేమలో వారు నన్ను ఆహ్వానించడం, నేను ఇక్కడికి రావడం, ఇదంతా దేవుని ప్రణాళిక, దేవుని కృప. మనం అనుకుంటే జరిగేది కాదు. ఈ మధ్యాహ్న సమయంలో ఇలాగున ఈ రీతిగా మీ మధ్య సేవకుడు ఒక వాక్యం చెప్పాడు. వెంటనే ఆమె స్వస్థత నొందెను. ఆమె ధైర్యం. మనకు కావాల్సిందేంటి? ధైర్యం. ఇప్పుడు మనకు లేనిదే ధైర్యం. ఎక్కడ ఎలాగవుతుందో, ఏమవుతుందో అని. అయితే అన్ని వేల మందిలో, అంత గుంపులో బయటకు రాకూడని స్త్రీ, ముట్టుకోకూడని స్త్రీ, కడగా ఉండవలసిన స్త్రీ మనసులో నిశ్చయించుకున్నది. దృఢ నిశ్చయము. నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయనకి నేను కనబడవలసిన అవసరం లేదు, ఆయన వస్త్రపు చెంగు ముట్టిన చాలు నేను బాగుపడదు. ఆ విశ్వాసం, ఆ విశ్వాసమే నిన్ను నన్ను ఈరోజు ఇంతవరకు నడిపిస్తుంది ప్రభువైన యేసుక్రీస్తులో. ఒకవేళ అటువంటి విశ్వాసం లేనివారు, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే, ఈరోజు దేవుడైన పరమ తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు మరొక అవకాశం ఇస్తున్నాడు. నేను కూడా ఒకప్పుడు అలాగే బతికిన. యేసు ప్రభువు లేక, యేసు ప్రభువును తోసేసి, యేసు ప్రభువు నుండి దూరంగా వెళ్ళి, తల్లిదండ్రుల సేవకు ఆటంకం కలిగించి, తల్లిదండ్రుల సేవకు ఎంతో భయంకరమైన ముప్పు తీసుకొచ్చి, వాళ్ళను బాధపెట్టి, వాళ్ళ సంఘాన్ని పాడు చేసి దూరంగా వెళ్ళిపోయినటువంటి నన్ను దేవుడు తన మహాకృప వల్ల తిరిగి సమకూర్చినాడు. ఈరోజు మీ ముందు బైబిల్ పట్టుకొని నా సాక్ష్యం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. మా తండ్రి గారు, మా తల్లి గారు బీజే పాల్, మా అమ్మగారి పేరు వరలక్ష్మి. వారు బక్సింగ్ గారి సంఘములో, మా తండ్రి గారు బక్సింగ్ గారితో 1946-47 ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా కలుసుకున్నది 1945లో. అప్పటి నుంచి బక్సింగ్ గారితో సేవ చేస్తూ ఉన్నారు. వారికి పుట్టిన ఏకైక కుమారుణ్ణి నేను. నా పేరు ప్రిన్స్ జోసెఫ్. నాకు ఒక సహోదరి ఉన్నది, ఒకటే ఒక చెల్లెలు. ఆమె పేరు సలోమి యేసుదాస్. నన్ను, మా చెల్లెల్ని మా తల్లిదండ్రులు దేవుని భక్తిలో, దేవుని ప్రేమలో, దేవుని సంఘములో, దేవుని విత్తనము మాలో నాటి పెంచినారు. అయితే ఆ విత్తనాన్ని, దేవుని మాటల్ని, దేవుని రక్షణను చిన్ననాటే త్రోసివేసి నేను తల్లిదండ్రులకు చాలా భయంకరమైన వ్యక్తిగా మారిపోయినా. నా బాధ భరించలేక, సంఘంలో వారు ఉండలేక నన్ను ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊర్లో, ఒక్కొక్క స్కూల్లో ఉంచినారు. అలాగా ఎన్నో చోట్ల తిప్పినారు. 60వ సంవత్సరం ప్రాంతంలో, 70 సంవత్సరం ప్రాంతంలో మా నాన్నగారు ఇక్కడే దానవాయిపేటలో ఉన్నారు. మిస్పా సంఘము. నాకన్నా వయసుకు కొంచెం పెద్ద ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఇక్కడ ఎవరు లేరు. మిస్పా సంఘం అని ఉండింది. అందులో సేవకుడిగా పనిచేస్తున్నారు. సమాధాన గృహము దాని పక్కన దానవాయిపేటలో ఉంటుంది. నేను ఇక్కడ పెరిగిన ఈ ఊరంటే నాకు ప్రత్యేక అనుబంధం కలదు. 10 సంవత్సరాలు ఉన్నాం మేము ఇక్కడ.
తర్వాత నేను పెద్దగా అయిన తర్వాత మొట్టమొదటి జాబు మరలా నాకు రాజమండ్రిలోనే వచ్చింది. పెరిగిన ఊరికే దేవుడు నన్ను తీసుకొచ్చాడు. కానీ నేను భయంకరమైన జీవితంలో ఉన్నా. నేను ఈ ప్రకాష్ నగర్లో ఒక రూమ్లో ఉండేటోడిని నేను, ఆ పార్క్ పక్కన రైట్ సైడ్. ఇకపోతే నా జీవితంలో చెప్పుకోదగిన సంఘటనలు ఏం లేవు, అన్నీ చెడ్డవే, ఒక్కటి కూడా మంచిది లేదు. మంచిది ఏదన్నా ఉన్నదంటే ఇప్పుడు ఈరోజు నేను నిలబడి ఆ చెడ్డ సంగతులను మర్చిపోయి దేవుని సంగతులు మాట్లాడడం. దేవుడు నన్ను సమకూర్చినాడు. నేను 1989లో అమెరికాకి వెళ్ళా. అమెరికాకి వెళ్తే ఎందుకు వెళ్ళానంటే ఇక్కడ నాకు జాబ్ పోయింది, నా భార్య, నాకు ఇల్లు లేదు, అప్పుడే కొడుకు పుట్టాడు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. పొట్ట కూటి కోసం, డబ్బుల కోసం అమెరికాకి వెళ్ళా. ఎలాగ వెళ్ళాను అంటే ఒక పెంతెకోస్తు మహాసభలకు వెళ్ళా. అంతా దొంగదే, ఏమి నిజం లేదు అందులో. అక్కడికి వెళితే అక్కడ ఉదయాన్నే నేను చేరాను, కట్ షాట్ చేసి చెప్తున్నాను. ఒక తెల్ల ఆయన నా దగ్గరికి నేరుగా నడుచుకుంటూ వచ్చి, ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అన్నాడు. నువ్వు ఇండియా నుంచి వస్తున్నావా అన్నాడు. అవునండి అన్న. నీకు రిజిస్ట్రేషన్ ఉందా హోటల్లో అంటే లేదు అన్న. నన్ను తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించి రూమ్ పెట్టి 1989 అంటే 35 సంవత్సరాలు అయిపోయింది, 36 సంవత్సరాలు, $150 కట్టి నాకు రూమ్ చూపించి రూమ్లో పెట్టి, రూమ్లో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, గత 3 రోజులుగా దేవుడు నిన్ను నాకు చూపిస్తున్నాడు. ఐ వాజ్ షాక్డ్ అండి. ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఫ్లైట్ అంతా తాగుతూనే వచ్చాను. ఆ మీటింగ్లకు కూడా కొంచెం హ్యాంగ్ ఓవర్ లాగా ఉంటే ఒక బియర్ తాగిన. సో ఐ వాజ్ డ్రంక్ దేర్ ఆల్సో. అయితే ఆయన చెప్పాడు, దేవుడు నాకు చెప్పాడు, 3 రోజుల నుంచి నిన్ను చూపిస్తున్నాడు. నేను ఆ రోజు నాకు తెలియదు కదా, మనం ఇండియా నుంచి వెళ్ళినాము, ఈ ఎండలు ఇలా ఉంటాయి కాబట్టి మంచి సిల్క్ షర్టు, సిల్క్ ప్యాంటు, సిల్క్ సాక్స్ వేసుకున్నా. అక్కడ జనవరి మాసం చలి గలగలగల వణికిపోతున్నాను నేను. ఆయన నా బట్టల్ని కూడా చూశాడంట. 3 రోజులు తీసుకెళ్ళి అక్కడ వారం రోజులు ఉన్నాము. వారం రోజులు ఉన్న తర్వాత ఆయన మరలా రోజు నన్ను వచ్చేటోడు, రూమ్కి తీసుకెళ్ళేటోడు, అక్కడ కూర్చోబెట్టుకొని పక్కన. లాస్ట్ డే వచ్చి రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళమంటున్నాడు. ఎవరన్నా నమ్ముతారా అండి ఇది? నాకు ఒక్కరు తెలియదండి అమెరికాలో. నాకు అమెరికా ఏం తెలుసు అంటే సినిమాలు చూసి తెలుసు. క్లింట్ ఈస్ట్వుడ్, జాన్ వెయిన్, ఆ పాతకాలం వాళ్ళు, జీన్ హ్యాక్మెన్, వాళ్ళ చూసి వాళ్ళ ద్వారా అమెరికా పిక్చర్లు సినిమాల్లో చూసిందే. అటువంటి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచినాడు. అప్పటికీ మారలేను నేను. చాలా సంతోషం, అబ్బా మంచి సహవాసం దొరికింది. క్రైస్తవులు అంటే ప్రాణం ఇచ్చేస్తారు, ఇదిగో అన్నగారులాగా తీసుకెళ్ళిపోయారు, నన్ను ఇంట్లో ఉంచుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. తర్వాత ఒకరోజు అడిగినాడు, మరి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నీ ఉద్దేశం ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏంటి సంగతి నీది అంటే టక్ అని చెప్పాను. ఏమని? అబద్ధం, పాస్టర్ కావాలి అని. ఈజీ కదన్నా. తెలుగులో ఒక సామెత ఉన్నది, మాకు ఒక సేవకుడు ఉన్నారు, ఆయన చెప్తాడు, పోన్లేండి ఆ మాటలు ఎందుకులే కానీ, పాస్టర్ కావాలి అంటే ఆయన ఆ రోజు ఆదివారము మందిరానికి వెళ్ళాము. మందిరంలో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా కోరిక ఆయనకు చెప్పాడు. పాస్టర్ గారు చెప్తే అంత మీటింగ్ అంతా అయిపోయింది. నాకు తెలియదు ఈ సంగతి. నేను అక్కడ కూర్చొని ఉన్నాను. మీటింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు లెగిసి, ఐ హ్యావ్ ఎ స్పెషల్ అనౌన్స్మెంట్, ఒక యవనస్తుడు ఇండియా నుంచి వచ్చాడు,
ఆయన దేవుని సేవ చేయాలనుకుంటున్నాడు. నేను ఒక పళ్ళెం పంపుతున్నాను మీకు. దేవుడు మీకు తోచింది ఆ పళ్ళెంలో వేయండి, మనం ఈయనకి కానుకిచ్చి పంపిస్తామంటే 2500 చిల్లర వచ్చిందండి ఆ రోజు, డాలర్స్. మనం దేవునిలో లేం. పక్కా నా స్టైల్ నాదే, నాది నేనే, భయంకరంగా. అట్లయితే టికెట్ కొనేశారు, స్కూల్లో అడ్మిట్ చేసేశారు. బైబిల్ స్కూల్ ఇంకొక 3000 మైళ్ళు కాలిఫోర్నియా నుంచి మాంటేనా అంటే కెనడా బార్డర్. అది ఇంకా భయంకరమైన చలి. ఎంత చలి అంటే నేను వెళ్ళిన రోజు -35. ఎంత? -35 సెల్సియస్ అంటే ఇంకా తక్కువ అన్నమాట. కాబట్టి అటువంటి ప్రదేశానికి నన్ను పంపించేశారు. కానీ చిన్నప్పుడు తల్లిదండ్రులు వేసిన బైబిల్ సంఘంలో పెరిగాను కదండి. హెబ్రోన్ సంఘం మా దగ్గర చెవు మిలేసి కొట్టేసి, అసలు వద్దులేండి, అందరికీ తెలిసిందే. అటువంటి ఆ బీజం నా హృదయంలో ఉండింది. కాబట్టి వాళ్ళు చెప్పేటి అన్నీ నాకు ఇట్లా కరతమాలకములు అంటారా, ఏమంటారు, అన్నీ చేతిలో ఉన్నట్టు ఉంటాయి. నాకు చూసావా, ఆయన కూడా అది కూడా తప్పే. సో ఎనీవే, అది కాదు మన పాయింట్. అట్లా ఉండేది చేతిలో నా నాలుక మీద. ఏ క్వశ్చన్ అయినా టక్క 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 టక్క. అసలు వాళ్ళ దృష్టిలో ఆ బ్యాచ్లో నేనే పాస్తుంది. ఆన్సర్ చెప్పాలా, బయటికి వెళ్ళాలి, సిగరెట్ తాగాల. బయటికి వెళ్దాము, నాకు స్టోర్కి తీసుకెళ్ళాలనాలా, వాళ్ళ దగ్గర బీర్ తెచ్చుకోవాలా, స్టోర్లో ఇడికి తెలియకుండా లోపల తెచ్చుకోవాలా, రాత్రి తాగి మంచిగా వండుకోవాలి. దేవుని కాలేజీలో, బైబిల్ కాలేజీలో అక్కడున్న స్టూడెంట్ అందరూ నా ఫ్యాన్స్. ప్రిన్స్ టెల్ మీ దిస్, ప్రిన్స్ డూ మీ ఫర్ దిస్, అన్నీ మనకు తెలిసినయే బైబిల్. అలాగా దేవుణ్ణి మోసపరుస్తూ మోసంలో జీవించినానండి నేను. ఒకవేళ నువ్వు అలాగుంటే సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రండి, ఒక వచనాలు చదువుదాము. నేను ఎవరినో చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. నేను చేసింది అది. నా క్రియలు చెడ్డవైనందున నేనేం చేశాను? చీకటిని ప్రేమించి వెలుగుని ద్వేషించినాను. నువ్వు నేను ఈరోజు కూడా దేవునిలో ఉండి ఇంకా చీకటిలోనే ఉన్నాము. నా మనసు నాకు తెలుసు, నీ మనసు నీకు తెలుసు. ఇక్కడున్నావేమో బాహ్యంగా, శరీరంగా, నీ అంతరాత్మ ఎక్కడ తిరుగుతుందో. ఇంకా టైం అయిపోయింది, భోజనం పెట్టలేదనా, ఈ ఎండ వస్తున్నది, ఇంటికి వెళ్ళాలనా, ఇవన్నీ చెడ్డక్రియలే. దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని వినాలి, దేవునితో ఉండాలి మనం. తమ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగును, నేను కూడా నా క్రియలు చెడ్డవైనందున వెలుగులోకి రాలేకున్నాను. నేను వెలుగులోకి రావట్లేదు. అయితే దేవుడు నన్ను మార్చినాడు. రండి ఆ మాట చదువుదాము. ఎవరన్నా గట్టిగా చదవండి. అపోస్తులుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 11వ వచనం.
అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నేను మాటలు చెప్పనా? అప్పుడు ప్రిన్స్ నీకు నిష్ప్రయోజకరమైన వాడే గాని ఇప్పుడు సంఘానికి దేవునికి ప్రిన్స్ ప్రయోజనకరమైన వాడాయను. ఆ సాక్ష్యం అండి నాది, ఒక్క మాటలో చెప్పాలంటే. మునుపు నేను నిష్ప్రయోజకుణ్ణి, బుద్ధి లేని వాడిని. ఎటువంటి వాడిని అంటే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎందుకనగా నేను కూడా మునుపు అవివేకుడును, అవిధేయుడును, మోసపోయిన వాడును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసుడునై ఉంటిని. దుష్టత్వమును అసూయందును కాలము గడుపుచు అసహ్యుడనై ఒకరినొకడు ద్వేషించుచు ఒంటిని. కానీ గొప్ప మాట ఏంటంటే గాని ఒంటిని గాని మునుపు నిష్ప్రయోజకరమైన ప్రిన్స్ జోసెఫ్ని దేవుడు ఏం చేశాడండి? ప్రయోజనకరమైన వాడిగా చేశాడు. నువ్వు అనుకుంటుండొచ్చు, అరే నేను ఇలాగున్నాను, నా యొక్క పరిస్థితి బాగలేదు, నా కాళ్ళు బాగలేదు, నా కంటి చూపు లేదు, నాకున్న ప్రాబ్లం ఇది, నేను పోలేను, నేను నిరుపేదను. దేవుని దృష్టిలో నువ్వు ప్రయోజకుడివి, ప్రయోజకురాలివి. ఆ తీతుకు రాసిన పత్రికలో చదివిన అన్నీ మన హృదయంలో, మన శరీరంలో, మన దైనందిక జీవితంలో ప్రతిరోజు జరుగుతున్నవే. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను ఎలాగే కాదు, రోజు బైబిల్ చదువుతున్నాను, అది చేస్తున్నా. జాగ్రత్త సుమి, సైతాను ఎన్నో విధాలుగా పరి విధాలుగా మనల్ని శోధిస్తూనే ఉంటాడు. ఇట్ ఈస్ ట్రూ. నా జీవితంలో కొన్ని మాటలు బైబిల్లోంచి తీసి చదువుతాను. నేను ఎటువంటి వాడిని అంటే చదవండి, సామెతలు 14వ అధ్యాయము 12వ వచనం. ఇది నా చరిత్ర అండి. బైబిల్ ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గము గలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. నా తల్లిదండ్రుల్ని విడిచి నా ఇష్టానుసారంగా జీవిస్తూ నేనేమనుకుంటున్నా, అది నా సరి అయిన మార్గము. నేను సరి అయిన మార్గం అని నేను అనుకుంటూ నువ్వు నన్ను మార్చగలవా? మార్చగలరా ఎవడన్నా? నేను ఇంతే అంటే నువ్వేం చేయగలవు? పోరా అంటావు కదా. నేను అలాగే అనుకున్నా. ఈ రాజమండ్రిలోనే నాకు మొదటి జాబ్ వచ్చింది 1982, 1982. ఎక్కడ పెరిగానో అక్కడే మళ్ళా తిరిగి వచ్చాను, చెప్పాను కదా, మెడికల్ రిప్రజెంటేటివ్గా. సో రాజమండ్రి నుంచి చుట్టుపక్కల పల్లెలన్నీ, రాజోలు, సకినేటిపల్లి, యానాము, కాకినాడ, ఈ పేర్లు గుర్తులేవు నాకు, అన్నీ తిరిగా నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి. ధవళేశ్వరం వచ్చిన ఒక సంగతి చెప్పాలి. ధవళేశ్వరం అన్న 1982. అంతకుముందు నేను 1979లోనే కాలేజ్ పాస్ అయినా. నాకు డిగ్రీ వచ్చేసింది, ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉండడం ఎందుకని విక్స్ అమ్మే కంపెనీకి వెళ్ళి అక్కడ విక్స్ కంపెనీలో చేరాను. విక్స్ కంపెనీలో చేరితే వాళ్ళు నాకేం చేశారు తెలుసా? నేను 1979లో బీఎస్సీ గ్రాడ్యుయేట్ని. ఒక వ్యాన్ ఇచ్చి, ఒక పెద్ద అంబ్రెల్లా ఉంటుంది కదా, అది ఇచ్చి, టేబుల్ ఇచ్చి, విక్స్ ఇచ్చి, సికింద్రాబాద్ స్టేషన్ ముందు విక్స్ అమ్మన్నారు. బీఎస్సీ గ్రాడ్యుయేట్ చేస్తావా నువ్వు? ఆ రోజుల్లో నేను చేశా. విక్స్ అమ్ముతున్నా.
ఆయన రీజనల్ మేనేజర్ వచ్చినాడు, నన్ను చూడడానికి చెక్ చేయడానికి వస్తారు కదా. నేను ఫుల్ విగర్ అండ్ వైటాలిటీలో విక్స్ అమ్ముతుంటే నన్ను చూసి నీ పేరేంటి నువ్వేంటి అని అడిగితే నేను ఇలా చెప్పాను, నా దరిద్రం ఇది, ఇలా చేస్తున్నా, నేను బీఎస్సీ గ్రాడ్యుయేట్ అంటే ఎవరు చెప్పారు రా అని మా ఆఫీస్కి తీసుకెళ్ళి నాకు ఒక వ్యాన్ ఇచ్చి, వ్యాన్ సేల్స్మెన్ చేసి నన్ను ఒక 2 అసిస్టెంట్లు ఇచ్చి, డ్రైవర్ ఇచ్చి, రోజుకి ఆ రోజుల్లో ఎప్పుడు 1981లో రోజుకి 150 రూపాయలు ప్యూన్ జీతం. ఆ రోజుల్లో 150 రూపాయలు బత్తా ఇచ్చి నా జీతం కాకుండా హోటల్ రూము ఉండడానికి, పడుకోవడానికి రూము వాళ్ళే పెట్టుకొని నన్ను పంపించారు ఆంధ్ర అంతా బొమ్మని. సో నేను తిరుగుతూ ఎక్కడ, ఇది హైదరాబాద్లో జరిగిందండి. విజయవాడకి వెళ్ళి విజయవాడ నుంచి ఈ బెల్ట్ ఇచ్చారు. రాజమండ్రికి వచ్చా, రాజమండ్రి నుంచి ధవళేశ్వరంకి వచ్చా. నాకు ఇష్టమైంది అందుకే వచ్చాను, అందుకనే దేవుడు సుబ్బరాజన్ కలిపినాడు నాకు. ధవళేశ్వరంకి వచ్చా. ఎక్కడికి వెళ్ళినా నేను చేయవలసిన పని ఏంటంటే విక్స్ బిళ్ళలు బుక్ చేయాలి, ఆర్డర్. కానీ నాకు ఆ బుక్ చేయడానికి విక్స్ శాంపిల్స్ ఇచ్చేటోళ్ళు, ఇట్లా బస్తాల్లాగా. ఒక్కో ఊర్లో ఒక్కో బస్తా అమ్మేసేటోండి నేను. ఏది శాంపిల్స్. ఇక్కడ ధవళేశ్వరం కూడా చేసేప్పుడు ఉన్నాడో లేదో వాడు. ఒక షాప్కి వెళ్ళి వాడికి మాయమాట బాగా మాట్లాడతాను నేను, నా గొంతు కూడా వాడు భయపడతాడు. నేను చెప్పగానే కొనేశాడు ఒక 10 సీసాలు అన్న, బాక్సులు కాదు సీసాలు పెడతారు కదా, అవి కొనేశాడు. ఆ రోజుల్లో ఒక 200-300 ఒక షాప్లోనే వచ్చి ఉండదు నా దగ్గర. నీ ఇష్టం వచ్చినంత అన్న వాడు ఇచ్చాడు, జోలో పెట్టుకున్నా, అయిపోయింది. మళ్ళా 82లో నాకు జాబ్ వచ్చింది కదా, ఈ సంగతులన్నీ మర్చిపోయాను నేను. ఇప్పుడు టిప్ టాప్గా టై, షూస్, మెడికల్ రిప్రజెంటేటివ్లు ఆ రోజులు చాలా హ్యాండ్స్. నేను అప్పటికే ఇంకా అందంగా ఉండేటోడిని. వెళ్ళా, ఈ సంగతులన్నీ మర్చిపోయాను నేను. ఇలాగ రాజమండ్రి నుంచి ధవళేశ్వరం వచ్చి డాక్టర్లను చూసుకుంటా ఆ షాప్కి వెళ్ళా. ఆ షాప్కి వెళ్తే సంవత్సరం అయిపోయింది, షాప్ నిండా శాంపిల్స్. నోరు మూసుకొని ఉండొచ్చు కదా నేను. ఊరుకుండు కూడా అన్న ఏంటన్నా అంటే వాడు బూతులు నన్ను తిడుతున్నాడండి, నేను తెలియకుండా. ఒకడు వచ్చాడండి హైదరాబాద్ నుంచి అన్నీ మొదలుపెట్టి నా నెత్తికి పడేశాడు, అమ్ముకోలేక చస్తున్నాను నేను. నమ్మండి, నేను ఒక్క మందు ఇది కూడా మెడిసిన్ కూడా అక్కడ బుక్ చేయకుండా పట్టుకున్న రిక్షా ఎక్కిన, మళ్ళా ధవళేశ్వరం రాలేదన్న. అటువంటి భయంకరమైన యాకోబు లాంటి మోసగాడిని నేను. ఎక్కడికి వెళ్ళినా తర్వాత శాంపిల్స్ వస్తాయి. ఏది ఇక్కడ కూడా వదలలేదు. పాప జీవితాన్ని వదలడం అంటే చాలా కష్టం. మాకు శాంపిల్స్ వస్తాయి కదా, ఆ శాంపిల్స్ అన్నీ అమ్మేసేటోడిని. ఎవరికి? ఆ డీలర్కి. వాళ్ళ డీలర్లు వెళ్ళి మంచిగా జబ్బులు చేసుకునేటోళ్ళు, వాళ్ళే పోయి బుక్ చేసేటోళ్ళు. కాబట్టి మనం పని చేయవలసిన అవసరం ఉండేది కాదు. తెలివి, సాతాను తెలివి, ఇహలోక జ్ఞానము. అట్లాంటి మనిషిని నేను. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటే సామెతలు 14:12 నా ఎదుట సరి అయిన మార్గం అని నేను అనుకుంటున్నా. నేను చేసేది కరెక్ట్ మార్గం అనుకుంటున్నా. నాకు తెలియదు అది మరణానికి త్రోవతీస్తుందని. అలాగే రండి 16వ అధ్యాయము 25వ వచనం చదువు. సామెతలు. కానీ మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఇంతకుముందు ఏం చేస్తున్నాను నేను? సరి అయిన మార్గము. ఇప్పుడు ఇంకొక మెట్టు ఎక్కా పైకి. దేంట్లో? పాపంలో. ఇది యథార్థం. నేను చేసేటి అన్నీ యథార్థం. వాడు నాకు సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి శాంపుల్ అమ్మేస్తున్నా. నా దృష్టికి యథార్థం అయితే తెలియట్లేదు. మరణమునకు దారి చేయను. సహోదరి, సహోదరుడా, నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావో, నీ జాబ్లో, నీ సేవలో, నీ సంఘంలో, నీ బయట, నీ కుటుంబంలో, నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, నీ పిల్లల దగ్గర,
బయట అనుకుంటున్నావేమో నాది సరైన మార్గము, అనుకుంటున్నావేమో నేను యథార్థంగా ఉన్నాను. దేవునికి చందా విషయంలో అరే 100 రూపాయలు తక్కువైనా పర్వాలేదు, దేవునిది దేనికి ఇచ్చేయాలండి. నువ్వు అభివృద్ధిలోకి రావాలి అంటే ఆయనకి ఇచ్చి చూడండి. నా విషయంలో జరిగింది 45 ఏళ్ళు నేను దేవునికి దూరంగా ఉన్నానండి. దేవునిలో ఉంటూ ఎన్ని సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నా? ఈరోజు నాకు 67. 2008లో మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి వచ్చాను. దేవుడు నన్ను సమకూర్చున్నాడు. మీరు నమ్మరు, నేను అలాగా తింటూ తాగుతూ నా ఇష్టానుసారంగా ఉంటూ సుమారు 17-18 సంవత్సరాలు అమెరికాలో తెల్ల చర్చిలో ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ఆర్లింగ్టన్, వాషింగ్టన్ డీసీకి అబౌట్ 20 మైల్స్ అన్న, మెంబరు, డీకను, ఎవడు ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం గలవాడు, యథార్థంగా కనబడే ఇవన్నీ ఎందుకు చేస్తున్నా? బైబిల్ తెలుసు నాకు. నా దోస్తులందరినీ తీసుకెళ్ళేటోడిని చర్చికి. పాస్టర్ దృష్టిలో నేను పరమ పవిత్రుణ్ణి, పరమ భయంకరమైన, తమిళ్లో రొంబ భయంకరం. మోసం, దగా, నన్ను నేను మోసపరుచుకుంటున్నా. తెలియట్లేదు నాకు నేను మరణానికి వెళ్తున్నాను అని. అలాగ ఉండేటోడినండి నేను. ఇష్టానుసారమైన జీవితం. చర్చ్ అయిపోగానే మీకు క్రికెట్ ఎలాగనో మాకు అమెరికన్ ఫుట్బాల్ అట్లా 1 గంటకి స్టార్ట్ అవుతుంది. 12 గంటలకు అయిపోగానే అక్కడికి వెళ్ళిపోవాలా. మంచిగా లేకుంటే ఇంట్లో కూర్చోవాలా, దోస్తులందరిని పిలవాలా, గానా బజానా. దేవునిలో ఉంటూ ఇది ఎక్స్ట్రీము. మీరందరూ పరిశుద్ధులు కాబట్టి కొంచెం లో లెవెల్. అవి చేయకుండా వేరేటి ఉంటాయి. ఏది? తీతు 3:3 ద్వేషులము, ఒకరినొకరు ద్వేషించుకునే వాళ్ళము, అసూయ, కక్షలు, అతి ద్వేషులు, ఇవన్నీ మేము అవి కాదండి. మేము డైరెక్ట్, నేను తాగుతున్నా, బైబిల్లో రాసింది తాగమని, నా ఎదుట యథార్థముగా కనబడే మార్గం అన్న చెప్పాడు. సమర్థించుకోవడం జాగ్రత్త సుమా, అది మరణమునకు దారి తీయును. బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ డూయింగ్. డోంట్ టేక్ ఇట్ వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు వేడిగా ఉండు, చల్లగా ఉండు, నులివెచ్చగా ఉండొద్దండి. 2 పడవల మీద కాలు పెట్టద్దు. అటువంటి మార్గంలో ఉండినవాడిని నేను. దేవుడు నన్ను పట్టుకున్నాడు. మన సంఘము, హెబ్రోన్ సంఘము వచ్చినప్పుడు నా భార్య నాతో మొదలుపెట్టింది, నువ్వు బీజేపాల్ గారి కొడుకువి, భక్సింగ్ గారి సేవలో మీ నాన్నగారు మీ అమ్మగారు ఉన్నారు, చనిపోయారు, నీదేం బతికిది, ఎట్లెందుకున్నావు, రా, కనీసం ఎప్పుడు నువ్వు ఆరాధన చేసావు, ఏ రోజు నువ్వు బల్ల తీసుకున్నావు, మన మందిరానికి వెళ్ళి ఒక్కరోజు చూసొద్దామని. ఆ ఒక్కరోజు ఈరోజు వరకు విడిచిపెట్టలేను నేను. దేవుడు మారుస్తాడు, నీ అలవాట్లను తీసేస్తాడు, నీ ఆలోచనలు తీసేస్తాడు, నీ హృదయాంతరంగంలో జరుగుతున్న నీ తలంపుల్ని తీసేస్తాడు. నీ నోటిలోంచి మాట రాకముందుపే ఆయనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తాము? ఆయన పక్కకి నెట్టి మన మాటలు మాట్లాడతాం. సేవకులైన మీరు, బోధకులైన మీరు చాలా జాగ్రత్తగా ఉండమని యాకోబు పత్రికలో చెప్పాడు. నాకన్నా ఎక్కువ మీరు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ డూయింగ్ బ్రదర్స్. అంటే మేమేం తక్కువని కాదు, మనమందరము సేవకులమే. ఆయన ఏమన్నాడు? నేను మిమ్మల్ని, ఇందాక మాటలతో ఒక మాట గుర్తుకొచ్చింది యేసుప్రభు అని, ఇక నుంచి నేను మిమ్మల్ని దాసులను, మీరు నాకు స్నేహితులు. దేవుని స్నేహితులం మనము. మీరు ఒకరినొకరు అయ్యా బోధకుడా అని పిలవద్దు, మీరందరూ సోదరులు. సోదర ప్రేమ కలిగి ఉండాలి, దేవునిలో ఉండాలి. ఆ విధంగా దేవుడు నన్ను పట్టుకున్నాడండి. ఆ రోజు నుంచి దేవుని సేవలో నా పనులు నేను చేసుకుంటూ, దేవుడు నాకు ఇచ్చిన ఈ కొద్ది
మాటలు నేను దేవుని దగ్గర వెళ్ళిన ఎక్కడ కూడా సిగ్గుపడకుండా చెప్తున్నాను. మీరు కూడా అలాగే ఉండాలని నా. అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే చూడండి 21 సామెతలు ఐ థింక్ 2వ అధ్యాయం అనుకుంటా, 21:2. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే ఎగపడును. ఇందాకేంటి సరి అయిన మార్గము, రెండో స్టెప్ ఏంటి యథార్థ. ఇప్పుడేంటి, ఎందుకు దేవుళ్ళో ఉన్నా, సేవ చేస్తున్నా, నేను కరెక్ట్ చేస్తున్నా. జాగ్రత్త సుమా, ఆయన మార్గంలో ఉండాలి, నీ మార్గం కాదు. ఈ 3 మార్గాలు నీ సొంత మార్గాలు. తన ఎదుట సరి అయిన మార్గము, తనలో ఉన్నది తను చూసేది యథార్థ మార్గము, తనకు ఏర్పరచుకున్న మార్గం. మనమేం ఏర్పరచుకున్నా దేవుని సేవ చేయాలి. అంతకు మించిన ఆరోగ్యమైన సంగతి ఏమున్నదండి? మళ్ళా చదువు బ్రదర్. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం, మీరు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే ఎగపడును. యెహోవాయే, యెహోవాయే చాలన్న హృదయములను పరిశీలన చేయవాడు. ఈ మధ్యాహ్న సమయంలో మీరు నాలాగున్నారేమో, దేవుని తెలిసి కూడా దూరం అయిపోతున్నారేమో. దేవుడు మరొక సమయం అనుగ్రహిస్తున్నాడు, మరొక తరుణం అనుగ్రహిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. మీ భారాన్ని తేలిక చేస్తా అన్నాడు, మీ కాలికి సులువు చేస్తా అన్నాడు, మీ మనసులో ఉన్న తలంపులన్నీ తీసేస్తానన్నాడు. నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతి. మనకు విశ్రాంతి లేదు, మనకు సమాధానం లేదు. గృహంలో సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు. ఆయన నేను విశ్రాంతి కలుగజేస్తాను. సమాధానం ఉంటే కదా విశ్రాంతి ఉండేది. మనసంతా కల్లోలం ఉంటే విశ్రాంతి ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మీరు ఇక్కడ కూడి వచ్చినారు. మిమ్మల్ని ఇలా తీసుకురావడానికి కారణము ఈయనిచ్చే గిఫ్ట్లు కాదు, భోజనం పెట్టడం కాదు. మిమ్మల్ని ఇలా తీసుకొచ్చి మీకు సువార్త చెప్పాలి అని. అది గొప్ప ఆలోచన. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎఫ్ఎస్సిలో ఉన్నది కదన్న, అది 1వ అధ్యాయము. జగత్ పునః చదవండి ఎవరన్నా. నేను లేనేమో, నాకు తెలియదేమో, యేసుప్రభు ఎవడో నాకు తెలియదు, నేను ఎందుకులే రావడం, ఏదో పెడుతున్నా. ఎట్లనగా తన ప్రియుని యందు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ప్రేమ అన్నలో ఉన్నందువలన ఆ ప్రేమను మీకు చూపించడానికి, క్రీస్తులో ఏర్పరచుకున్న ప్రేమను మీకు చూపించడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చినాడు. తర్వాత 13వ వచనం అనుకుంటా, చదవన్నా. మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు వింటున్నారా? మీరును ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడినారు. ముందు జగత్ పునాది వేయక ముందు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుడు మనలో ఒక ఆత్మనిచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పాడు 16వ అధ్యాయం యోహాన్లో, నేను వెళ్ళిపోవటం మంచిది, నేను వెళ్ళిన ఎడల మీకు ఆదరణకర్తను పంపుతాను. మన హృదయంలో దేవుడు ఆదరణకర్త ఉంచినాడు. ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మలో దేవుడు నిన్ను నన్ను ముద్రించినాడు. అందువల్లనే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. నా సాక్ష్యం కాదు, నీ సాక్ష్యం ఏది?
నీ జీవితం ఏంటి? ఎలాగున్నా సరే జస్ట్ యాజ్ ఐఎమ్ ఉన్న పాటున దేవుని దగ్గరికి రమ్మంటున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మరొక తరుణం అనుగ్రహిస్తున్నాడు. నువ్వెవరైనా సరే, నువ్వు అనుకుంటున్నావేమో నేను సేవకుడిని బాగున్నాను, లేదు. ప్రతి క్షణము సైతాను మనల్ని శోధిస్తానే ఉంటాడు. దేవుని దగ్గరికి వద్దాం, దేవుని మాటలు విందాం, తలలు వంచుకొని ఒక నిమిషం, యేసయ్యా నేను పాపిని, నన్ను రక్షించు, యేసయ్యా నేను నీ విశ్వాసిని, నీ మార్గంలో ఉండలేకపోతున్నాను, నేను కూడా ప్రభువా సరైన మార్గం అనుకుంటున్నా, యథార్థమైన మార్గం అనుకుంటున్నా, నేను ఏర్పరచుకున్నది న్యాయమైన మార్గం అనుకుంటున్నా, కానీ దేవా తప్పిపోతున్నాను, నన్ను రక్షించు, నన్ను కాపాడు. ఈ మాటలతో దేవుని దగ్గరికి వద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడికే మహిమ కలుగును గాక. సాక్ష్యం గొప్పది. మనిషి జీవితానికి సాక్ష్యం లేకపోతే ఎవరికి, దేవుడి దగ్గర సరైన సాక్ష్యం లేకపోతే వెళ్ళలేం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఆయన కూడా గొప్పడు అంతే. ఇప్పుడేమయ్యాడు? దేవుడి యొక్క ప్రియకుమారుడిగా, తన భక్తుడిగా, తన బిడ్డగా ఆయనే ఈయన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు ఏమయ్యాడైనా పరిశుద్ధుడిగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి రెడీ, రెడీ అన్నట్టుగా ఉన్నాడు ఆయన. దేవుడికే మహిమ. ఇదంతా దేవుడికి ఏర్పాటు. మీరందరూ పాపం చేశారు, నేనే చేశాను, దేవుడి గారు చేశాడు, ఆయనే చేశాడు. ఇక్కడ చేయలేదు, నేను పాపం చేయలేదని అంటే ఒక్కడో నేను చేయత్తని చూస్తాను. స్టిల్ నౌ పాపం జరుగుతూ ఉంది. పాపం అంటే చిన్న పాపమో పెద్ద పాపమో, ఏదో పాపం జరుగుతుంది. అబద్ధం ఆడినా కూడా పాపం అంట దేవుడు. అబద్ధం ఆడిన మనుషులు ఉన్నాడా? బోల్డ్. అంచేత మనం ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నిన్న పాపం చేశాను, నన్ను క్షమించి, ఇంక పాపం చేయకుండా ఉన్నట్లుగా నీరే నన్ను కాయాలని చెప్పి దేవుడి దగ్గర మొరపెట్టుకుందాం. ఒక్కసారి తలలో ఉంచండి, అందరూ లేచి నిలబడిపోండి. క్లోజింగ్ ప్రేయర్ చేసేసుకుంటున్నాం. క్లోజింగ్ ప్రేయర్ నేను చేస్తాను. డేవిడ్ గారు మన ఆశీర్వాదం ఇస్తారు. స్తోత్రములు ప్రభా, సైన్యములకు అధిపతి యెహోవా, ఈరోజు ప్రభా మీరు ఏర్పాటు చేసుకుని ఈ 2025 సంవత్సరం జూలై నెల మరి ప్రభా ఈ దినము మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఎంత గ్రేట్ ఈ టుడే నౌ. గొప్ప దినము ప్రభా. అవును తండ్రి, దైవజనులను ముగ్గురిని ఇక్కడ తీసుకుని వచ్చారు. ఈ దినం ఎంతో ఆశీర్వాదం. మరి షాద్నగర్ నుంచి డేవిడ్ గారిని తీసుకొచ్చారు, అమెరికా దేశం నుంచి ప్రిన్స్ గారిని తీసుకొచ్చారు, అలాగే గోపాలపురం నుంచి దాసన్న గారిని తీసుకొచ్చారు. వీరి ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటకి నీరు కట్టి ఫలింపజేయండి ప్రభా. అంతా ఇది ఒక వృక్షం వలె ప్రతి వారిలో జీర్ణించుకుని మా యొక్క రక్తాల్లోకి, మూలుగుల్లోకి నీ వాక్యం వెళ్ళిపోవాలి ప్రభా. వాక్యం వెళ్ళిపోవాలయ్యా. నీ వాక్యము ప్రతి మూలుగుల్లో ఉండాలి ప్రభా. నా తండ్రి, ప్రతి ఒక్కరూ ప్రభా నీ తట్టు తిరిగిపోవాలి, పాపం విడిచేయాలి. ప్రతి పాపి తన పాపమును విడిచి నాని కుక్క తన వాంతిని నాకినట్లుగా నాకకున్నట్లుగా మనం అందరము కూడా పాపము చేయకుండానట్లుగా పరిశుద్ధమైన జీవితంలోకి ముందుకు సాగటానికి ఆ పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపడి గాక, మీ రాజ్యం వచ్చి గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి యందును నెరవేరును గాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయండి. ఇలా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను మమ్మల్ని క్షమించము. శోధనని కాక కీడిని తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావాలు నిరంతరం నీవేను తండ్రి. ఆమేన్. అందరం చేతులు పైకెత్తుదాం. చెప్పండి నాతో పాటు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. అందరూ చెప్పాలి, చేతులు ఎత్తాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. 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 యెహోవా దయాళుడు, ఆయన కృప ఆయన బిడ్డలందరిపై నిరంతరముండునుగాక. యెహోవా మహాకృప ఈ స్థలమందు నిత్యము స్థిరపరచబడునుగాక. యెహోవా దేవుని మహాదయలతో కార్యములు మనందరి జీవితంలో మరి విశేషంగా
గాలి సుబ్బరాజు ఫౌండేషన్కి, జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కి తోడై ఉండునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కొరకు తండ్రిని విడిచి ఈ లోకానికి వచ్చి రక్తమంతా కాచి ప్రాణం పెట్టి మూడో దినమున సజీవుడై లేచి తండ్రి కుడి పార్శ్వనాశీనుడై ఉండి మన కొరకు నిత్య నగరాన్ని సిద్ధపరిచి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయనే స్వయంగా త్వరలో రానయ్యున్న యేసయ్య కృప వెంబడి కృప మనకి తోడుగా నీడగా మనలో ఉండి మనతో ఉండి మన పక్షముగా కార్యములు చేస్తూ మనల్ని పోషిస్తూ కాపాడుతూ ఆ నిత్య జీవమునకు సిద్ధపరుస్తున్న ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన ఇచ్చే ఆదరణ ఆశీర్వాదం మనందరికీ, మన కుటుంబాలకి, దైవ సేవకులకి, పరిచర్యలకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించునుగాక. ప్రిన్స్ సహోదరుడికి, తన కుటుంబానికి, తన కుమారుల కుటుంబాలకి ప్రభు తోడై ఉండునుగాక. గాలి సుబ్బరాజు గారి కుటుంబానికి, వారి యొక్క కాంట్రాక్ట్స్కి, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రభు తోడై ఉండి ఇంకా రాబోయే దినాల్లో ఈ పరిచర్యను విస్తరింపచేసి దుష్టుడి నుంచి కాపాడునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామమే సంపూర్ణ విజయం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయునిసా, ఆశతో నన్నియున్నాము నీ సత్య వాగ్దాత. ప్రమీల మారించుము దేవా, క్రమ్మార ప్రేమావశాము, కృమ్మారించుము దేవా. మెస్సియాకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభువుకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ